ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆయన నీట్ నిరసనలో భాగంగా చేపట్టినటువంటి తన దీక్షను నిన్న రాత్రి అంటే గురువారం రాత్రి మెదాంతా ఆసుపత్రికి వెళ్ళినటువంటి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లను ఆయనకు స్వయంగా నీళ్లు ఇచ్చి తాగించి దీక్షను కూడా విరమింపజేశారు. So with that being fulfilled, I am grateful and I am happy to break my fast. Thank you. Thank you. I have my leaders from the apex body of Ladakh and the KPA were also here, and they have flown all the way from Ladakh, and I am grateful to them. Thank you. And you have always been very kind and support, and I don't want to thank you, but express my feelings. ఆ సమయంలో వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో కూడా పక్కనే ఉండడం. అయితే వాంగ్చుక్ దీక్ష విరమణ మీద ముగింపు మీద కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. वांगचुक दीक्षा। हेलो एवरीवन, सोनम सर ने अपना हंगर स्ट्राइक तोड़ दिया है, तो इससे हमें बहुत ही खुशी और राहत मिली, क्योंकि सोनम सर की जो लाइफ है वो इस देश के लिए बहुत ज्यादा कीमती है। काक्रोच जनता पार्टी का जो प्रोटेस्ट है जंतर मंतर पर, वो वैसे ही चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते। सोनम सर का जो सैक्रिफाइस रहा है 26 दिनों का, उसे हम वेस्ट नहीं जाने देंगे। जो दिल्ली पुलिस ने ब्रूटैलिटी करी है स्टूडेंट्स के अगेंस्ट, उन स्टूडेंट्स की जो सैक्रिफाइस थी उन्हें हम वेस्ट नहीं जाने देंगे। तो हमारा प्रोटेस्ट तब तक चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान रिजाइन नहीं करते। थैंक यू। విరమించడంతో తాము కాస్త ఉపశమనం పొందాం, ఆయనకి ఎంతో కృతజ్ఞతతో ఉంటాం అనేసి చెబుతూ, అదేవిధంగా ఐ థింక్ ఈరోజు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు సీజేపీ పిలుపునివ్వడం జరిగింది. ఇటువంటి తరుణంలో వాంగ్చుక్ దీక్ష విరమణతో ఆందోళన ఏమైనా సరే ఆగిపోతాయా, ఫుల్ స్టాప్ పడుతుందా అనేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ అనుమానాలకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఎందుకంటే 26 రోజుల పాటు అసాధారణ ధైర్యంతో త్యాగంతో పోరాడినటువంటి సోనం సర్కి ధన్యవాదాలు అనేసి తెలుపుతూ, మీ ప్రాణాలను పణంగా పెట్టి దేశం మొత్తం ఆలోచింపజేసేలా చేశారు సార్. ఈ దేశానికి మీ జీవితం ఎంతో కూడా విలువైనది అనేసి అభిజిత్ దీప్కే ట్వీట్ కూడా చేశారు. అయితే వాంగ్చుక్ దీక్ష విరమించినప్పటికీ తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి సీజేపీ చాలా స్పష్టం చేయడం కూడా జరిగింది. అంతేకాదు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కేంద్రం తీసుకునే కఠిన చర్య, అది నెరవేరేదాకా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టే శాంతియుత నిరసనలు కొనసాగుతాయని విశ్వాసం స్పష్టం చేశారు.